అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. చాలా మందికి మ్యారేజ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎన్నో మ్యాచెస్ చూస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల అవన్నీ ఆగిపోతుంటాయి. అసలు ఎందుకు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఓకే అమ్మా. మ్యారేజ్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే చాలా వరకు జాతకాల్లో ఏం చేస్తారంటే అసలు శుక్రుడు బాగలేకపోతునో లేదు కుజ దోషం ఉందనో లేకపోతే సర్పదోషం ఉందని అనుకుని అసలు మ్యారేజ్ విషయం దానివల్ల డిలే అవుతుంది అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించిన పూజలు కూడా చేసేస్తారు క్లయింట్. అయితే జనరల్గా చూస్తే కుజదోషం గురించో సర్పదోషం గురించో అవన్నీ పూజలు చేసినా కూడా వాళ్ళకి మ్యారేజ్ విషయంలో చాలా డిలే అవుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే జాతకంలో కుటుంబ స్థానం అనేది సెకండ్ హౌస్, అది మేజర్ ప్రాబ్లం ఉంటే అస్సలు వాళ్ళకి మ్యారేజ్ విషయం చాలా డిలే అవుతుంది. అంటే లగ్నానికి సెకండ్ హౌస్, అవి కాకుండా వివాహ స్థానం అనేది సెవెంత్ హౌస్. ఆ సెవెంత్ హౌస్ అనేటప్పుడు ఏంటంటే జనరల్గా వచ్చి అక్కడ నెగిటివ్ గ్రహం, అంటే నెగిటివ్ గ్రహం అంటే ఒక మాంది గ్రహం ఉన్నిందంటే అసలు వాళ్ళకి వివాహ విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ వివాహం సంబంధించినది కలత్ర కారకుడు చెప్తారు శుక్రుడిని. ఆ శుక్రుడు హౌస్లో అంటే రిషభ రాశిలో కానీ తులారాశిలో కానీ గ్రహం వచ్చి మాంది గ్రహం ఉన్నింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ విషయం డిలే అవుతుంది. సో చాలా మందిలో ఏంటంటే 30+ 40+ కూడా అయిపోతుంది, కానీ మ్యారేజ్ అస్సలు కాలేదన్న విషయం ఈ కుటుంబ స్థానము, తర్వాత వివాహ స్థానము, నెక్స్ట్ శుక్రుడు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని జాతకాలకు లగ్నంలో ఉన్న నెగిటివ్ గ్రహము 7,000 చూడడం వల్ల కూడా డిలే అవుతూ ఉంటుంది. సో అది కూడా ఏంటంటే లగ్నంలో మాంది గ్రహం ఉంటే 7,000 చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళకి అసలు దేనివల్ల సమస్య వచ్చింది తెలవకుండా పూజలు చేసుకుంటూనే ఉంటారు. అసలు సంబంధాలు చూస్తారు, బట్ రీజనే అసలు ఉండదు. కానీ వాళ్ళు వద్దని అంటారు. లేదు అబ్బాయి విషయంలో ఏంటంటే వీళ్ళు మంచిగా లేదని, వీళ్ళ జాబ్ సరిగా లేదని, ఏదో ఒక రీజన్ వల్ల డిలే అవుతూ ఉంటుంది. కానీ దీనికంతా రీజన్ జాతక చక్రంలో చూడండి, కొంతమంది కెరియరే లేకపోతే కూడా మ్యారేజ్ తొందరగా అయిపోతుంది. కానీ చక్రంలో వాళ్ళ వివాహ స్థానము, కుటుంబ స్థానము, అవి కాకుండా శుక్రుడు హౌస్, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక మేడం, ఇప్పటి వరకు జాతక పరంగా ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పారు కదా, మరి అవి నెరవేర్చుకోవడానికి దానికి పరిష్కారాలు, ఎటువంటి పరిష్కారాలు, పరిహారాలు ఉంటాయి? వీళ్ళకి డిలే అవుతుంది మన దేని వల్ల అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళ చక్రము ఫస్ట్ అనలైజ్ చేయాలి. దీనికి వాళ్ళది పుట్టిన తేదీ, సమయము, ఏ ఊర్లో పుట్టారనే వివరాలు అంటే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే చాలా మందికి అసలు వివాహ విషయం డిలే అవ్వడానికి రీజనే తెలియకుండా ఆగిపోతుంది చెప్పాం. కానీ దీనికి సంబంధించిన పరిహారం అట్లా అని చూస్తే వీళ్ళ చక్రం ప్రకారం, అంటే జాతక చక్రంలో అసలు ఒకరి ధనుర్లగ్నం ఉంటుంది అనుకోండి. ధనుర్లగ్నం అనేటప్పుడు సెకండ్ హౌస్ ఏంటంటే శని ఒక హౌస్, అంటే మకరం అవుతుంది. సో అక్కడ నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీగా చేయాలి. ఇప్పుడు పరిహారం అనేటప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు మాంది గ్రహం ఉంటే దానికి పూజల విషయమే తెలియకుండా చాలా బాధపడుతూ ఉంటారు. సపోజ్ కుటుంబ స్థానంలో శని ప్లస్ మాంది రెండు కలిసి ఉన్నది అనుకోండి, అసలే వాళ్ళకి వివాహ విషయంలో అస్సలు సెట్ అవ్వదు. సరే దీనికి మరి ఎలా పరిహారం అంటే కామన్గా చేసుకోవడానికి ఉండదు. కానీ ఏం చేయాలంటే వీళ్ళ జాతక పరంగా వీళ్ళకి వచ్చి అసలు మాంది గ్రహాన్ని వశీకరణం చేసుకుంటే తప్పకుండా మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర చూపించుకున్న వాళ్ళు 30+ ఉన్న వాళ్ళు, 40+ ఉన్న వాళ్ళకి కూడా మనం అసలు రెమెడీ చేయించి పరిహారాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసలు చెప్పిన టైం ప్రకారమే మ్యారేజ్ అనేది అవుతుంది. సో 100% అయితే రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే జాతకము ఫుల్ అనలైజ్ చేయాలి. ఈ 9 గ్రహాలు కాకుండా మాంది గ్రహం గురించి తెలుసున్న వాళ్ళే 100% వాళ్ళు రెమెడీ ఇవ్వగలుగుతారు. కాబట్టి సో దీనికి మన దగ్గర పరిహారం ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతక పరంగా ఎన్నో దోషాలు ఉంటాయి. సో దానికి కూడా ఖచ్చితమైన పరిహారం అయితే మనది కేరళలోంచి వస్తుందన్నమాట. అంటే కేరళ ప్రాసెస్ మేము చేయించేది కొల్లిమలైలోంచి వస్తుంది కాబట్టి 100% రిజల్ట్ ఇవ్వగలుగుతాము. సో ఎవరైనా చాలా మంది మ్యారేజ్ డిలే అవుతుంది అని బాధపడే వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి ఆఫీస్కి కనుక్కుంటే తప్పకుండా మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, మీ రిజల్ట్ చాలా బాగుంటుంది. సో మళ్ళీ కూడా మీ ఫ్యామిలీలో అందరూ కూడా చూపించుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక క్లయింట్ ప్రాబ్లం సాల్వ్ చేసామనుకోండి అంటే జ్యోతిష్య పరంగా 100% నమ్మకం అనేది వచ్చేస్తుంది. సో ఎవరైనా కానీ మ్యారేజ్ విషయంలో డిలే అవుతుంది అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా రెమెడీ అయితే ఇవ్వగలుగుతాము.
సో మీరు ఏ దోషం ఉన్నా దానికి రెమెడీ ఉంటుందండి. అయితే ఇప్పుడు మేడం చెప్పారు కదా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా 100% మీకు రిజల్ట్ ఉంటుందండి. మీకు ఎలాంటి అనుమానాలు లేకపోతే క్లియర్ చేసుకోవాలి, ఈ పరిష్కారాలు మీరు పాటించాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన నంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి.